హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో లెవెల్ 2లో థర్డ్ క్వశ్చన్లో ఉన్నాం. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే, ఇఫ్ ఆల్ఫా ఈజ్ ద రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ 4x² + 2x - 1 = 0, దెన్ ద అదర్ రూట్ ఈజ్ గివెన్ బై అన్నారు. సో ఒక ఈక్వేషన్ ఇచ్చినారు, దానికి ఆల్ఫా అనేది ఒక రూటు, దానికి ఇంకొక రూట్ ఏమై ఉంటుంది అన్నారు. కింద ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఈ ఆప్షన్స్లో అన్ని ఆల్ఫాలు కనిపిస్తున్నాయి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫాలో ఇంకొక రూట్ ఏమై ఉంటుంది అని అడిగినారు. మనం ఆన్సర్లోకి పోదాం, చాలా సింపుల్ ఇది. చూద్దాం. 4x² + 2x - 1 = 0కి ఆల్ఫా బీటా అనేవి రూట్స్ అనుకుందాం. మనం బీటా వాల్యూ కనుక్కోవాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫాలో. సో దీనికి రూట్స్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంది? x = -b + -√b² - 4ac/2a. ఆ ఫార్ములాలోకి ఏబిసి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది? x = +-√5 - 1/4. ఇక్కడ గమనిస్తే √5 - 1/4, √5 + 1/4 మనకి ఫార్ములాస్ తెలుసు. ఎట్లా అంటే sin 18 వాల్యూ √5 - 1/4, అది కాక sin 54 వాల్యూ √5 + 1/4. ఇక్కడ మనకు ఆల్ఫా = √5 - 1/4 అనుకుంటాం, బీటా మైనస్ కామన్ తీస్తే √5 + 1/4 అనుకుంటాం. సో దానికే sin 18 sin 54 వాల్యూస్ ఈక్వల్ చేద్దాం. అంటే లెట్ ఆల్ఫా = √5 - 1/4 దట్ ఈక్వల్స్ టు sin 18 అనుకుంటాం. బీటా అంటే ఏంది? బీటాలో మైనస్ కామన్ తీస్తే -√5 + 1/4 దట్ ఈక్వల్స్ టు -sin 54 అనుకుంటాం. సో మనకి బీటా వాల్యూవే కదా కావాల్సినది, అంటే ఆల్ఫా కాకుండా ఇంకొక రూటు. సో బీటా = -sin 54 రాసుకుంటాం. 54ని 3 టైమ్స్ ఆఫ్ 18 రాసుకోవచ్చు. సో -sin 3 టైమ్స్ ఆఫ్ 18 రాసుకుంటాం. మనకి తెలుసు sin 3a వాల్యూ sin 3θ అంటే 3 sin θ - 4 sin³ θ. ఆ విధంగా రాసుకోవచ్చు కదా. సేమ్ అదే విధంగా ఇప్పుడు ఇక్కడ స్ప్లిట్ చేసుకుందాం. sin 3 × 18ని -3 sin 18 - 4 sin³ 18గా రాసుకుందాం. sin 18 అంటే ఏంది? ఆల్ఫానే కదా. -3 ఆల్ఫా - 4 ఆల్ఫా³. సో బీటా వాల్యూ మనకి ఏమొస్తుంది ఫైనల్గా? 4 ఆల్ఫా³ - 3 ఆల్ఫా. ఇది ఆప్షన్లో ఎక్కడ ఉంది? ఆప్షన్ 3లో ఉంది. దెర్ఫోర్ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్.